ఎవరు అనంటే వైఎస్ఆర్సీపీ మనిషి, చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము, తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్లు, వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను ట్విస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు, వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు, ఎస్పీ వచ్చిన 3వ రోజు హత్య జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, కేసు పెట్టారని అంటా ఉన్నారు, కేసు పెట్టామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టి ఆ జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలనా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు, ఇది ఎమ్మెల్యేతో ఫోటో, ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు, ఇవన్నీ ఇది షమీం ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంతటితో ఆగిపోవడం లేదు. మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? పుంగనూరు అనేది తన నియోజకవర్గం, తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక నియోజకవర్గం పుంగనూరు. ఈరోజు ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒకటి అడుగుతున్నా, లాస్ట్ 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, స్నేహలత హత్య కేసు గురించి మాట్లాడలే, ఆఖరికి అనూష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా నోరిప్పి? బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చొచ్చాం. ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా? నువ్వు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే, నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా? మేము సిగ్గుపడాలా ఈరోజు? ఇది నేను ప్రజలకి చెప్పాలి ఈ విషయాలన్నిటి. నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి, మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే, ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే. చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్. సీఎం ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు ప్రూవ్ ఉంది, మాట్లాడండి, మేము సరిదిద్దుకుంటాం. ఎస్, ఇది ఇలా జరుగుతుంది, మీరు చెప్పండి, నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి.
అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది. అరే అసలు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చింటే వసతి దీవెన వచ్చేది, జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అది వచ్చేది, జగన్మోహన్ రెడ్డి ఇది వచ్చేది అని నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే. అంత దూరం వచ్చావు, ఫోటోలు చూపించావు, అది చేసావు ఇది చేసావు, నీ నాయకుడు అంటున్నావు, నీ కార్యకర్త అంటున్నావు, నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది, రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు? తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారు, ఇంకెక్కువ ఇచ్చినట్టున్నారు, దగ్గర ఎక్కువ ఇచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ కార్యకర్తని భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే, అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వొస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా, దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక రాక్షసుడు, ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి, సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి, సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో, కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద హత్యా ప్రయత్నం చేయించుకొని 5 సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి, కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు. మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి వేషాలు వేశాడు. అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అఫ్కోర్స్ అదృష్టం కొద్దీ అది ఎవరు కూడా నమ్మలేదు. ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు, నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని, అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకో నేచర్ ఒకసారి ఆలోచించండి. క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నోడు, మృగజాతి పుట్టోడు తప్ప, ఇదిగా తప్ప ఎవరైనా మనిషి అన్నోడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా? ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి. అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి 3వ సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ చేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోకొని వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఒడమ్మా మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 ఇవే చెప్తారా? వాళ్ళకి అర్థంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం. బాధ ఉండట్లేదు ఎవరికైనా, బాధ ఉండట్లేదు ఎవరికైనా. మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంతా బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోటికి 30-45,000 అన్న వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారు. ఇవన్నీ ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. DNA టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 శాలలు ఉన్నాయి. ఎవరు ఏమడగతారో ఏదడిగితే మనం సమాజం చెప్పండి టకటకటకి పెట్టేశాడు అంతే. ఇంకా టకటక 1 by 1 వెళ్తున్నాడు. ఇది తప్పు. కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. రాష్ట్రపతి పాలన కావాలా, EVM ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత EVM ట్యాంపరింగ్లు, ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా. పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది. గబక్క నీది ఆంధ్రజ్యోతి
అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకో ఉన్నాడు, అది రాసుకుని అతను పంపించేసేయాలి. మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్లు అడతారు తెలుసా? సార్ మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు ఉన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడ్ని ఒక 10వ తరగతి చదువుతున్న కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు.